విశాఖ ప్రజలందరికీ ఒక నివేదన కూడా ఏంటంటే, మన రాష్ట్రంలో 1-2 జిల్లాలలో కోవిడ్ పాజిటివ్ వచ్చిందని కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉందేమోనని చెప్పి మనకి స్టేట్ లో ప్రిపేర్డ్ గా ఉండండి అని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అన్నిటికీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనకి ఇప్పుడు ఉన్న క్యాజువాలిటీ బిల్డింగ్ పైన 2 రూమ్స్ ఉన్నాయి. ఒక రూమ్ లో 10 బెడ్స్, ఒక రూమ్ లో 7 బెడ్స్. ఆ వార్డ్ ని ఐసోలేషన్ వార్డ్ కిందే నేమ్ చేశాం దాన్ని. ఎప్పుడైనా ఇలాంటి కేసెస్ అవి వచ్చినప్పుడు అక్కడ ఐసోలేట్ చేసి అక్కడ ఒక సెపరేట్ వింగ్ అంటే దానికంటూ సెపరేట్ డాక్టర్లు కానీ సెపరేట్ నర్సింగ్ సిబ్బంది కానీ పెట్టడానికి అది ఐసోలేషన్ వార్డ్. ఈ వార్డ్ ని అవసరమైతే ఉపయోగించుకోవాలి, మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఈ మధ్యన అక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి మన కోవిడ్ లో మెయిన్ గా ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అన్ని బెడ్కి ఆక్సిజన్ సప్లై ఉందా లేదా, అక్కడ సెంట్రల్ సెక్షన్ పనిచేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ప్రిపేర్డ్ గా ఇక్కడ మా మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో అక్కడ వెళ్ళి అన్ని ఇన్స్పెక్ట్ చేసి దానికి అవసరమైన మందులు అన్ని కూడా అక్కడ ఉండేట్టుగా అన్ని ప్రిపేర్డ్ గా ఉన్నాం. అదే ఇంతవరకు మనకు ఒక్క కేసు కూడా అలాంటి కేసు ఒకటి కూడా అడ్మిట్ అవ్వలేదు. అయినా దీనివల్ల అంత భయపడాల్సిన పని ఏం లేదు. విశాఖ ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, కోవిడ్ అనేది కూడా సాధారణంగా ఒక నార్మల్ జలుబు లాంటి లక్షణాలతోనే ఉంటుంది. అది ఆ టైంలో అంతమంది ఒక పాండమిక్ గా వచ్చినప్పుడు భయపడే పరిస్థితి కానీ ఇప్పుడు ఏమైనా వచ్చినా కూడా అదేం పెద్ద కంగారు పడాల్సిన పని ఏం లేదని, ఒకవేళ ఏదైనా ఉంటే కేజెస్ లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. టెస్టింగ్ దగ్గర నుంచి, అడ్మిషన్ దగ్గర నుంచి, ఆక్సిజన్ వరకు, ఆ తర్వాత ఇంకా పైన ఏదైనా కనుక సిక్ అయితే వెంటిలేటరీ సపోర్ట్ వరకు అన్ని సదుపాయాలు కింగ్ జార్జ్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డ్ లో మేము ప్రిపేర్డ్ గా ఉన్నామని విశాఖ ప్రజలు ఎవరూ భయపడక్కర్లేదని చెప్పారు. ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ కూడా కోవిడ్ టెస్ట్ రాయొచ్చు, చాలా ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కూడా చేయొచ్చు. కానీ మన దగ్గర విఆర్డిఎల్ అని దానికి ఒక ప్రత్యేకమైన ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ అయితే మనకేంటంటే అక్రిడిటెడ్ ల్యాబ్ ఇది. సో అందులో జనరేట్ అయ్యే రిపోర్ట్ అయితే మనం అది ఆథెంటికేటెడ్ గా తీసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా పాజిటివ్ ఉంటే మేము హైరప్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తుంటాం. స్పెషలీ మా ఇమ్మీడియట్ అథారిటీ డిఎంహెచ్ఓ ఆయన డిస్ట్రిక్ట్ వైజ్ అంతా చూసుకుంటుంటారు. మా హైర్ అథారిటీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళిద్దరికి ఇన్ఫార్మ్ చేస్తుంటాం. అసలైన ఇప్పుడున్న 1-2 కేసులు స్టేట్ లో ఎక్కడో వచ్చినా కూడా అవన్నీ చాలా మైల్డ్ గా ఉన్నాయని, వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారని, వాళ్ళకి ఆక్సిజన్ తక్కువగా ఉండడం, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం కూడా ఉన్న కేసులు అయితే ఏం కావు. అయితే ఒకవేళ ఏదైనా ఉంటే మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం.